హాయ్ అండి. నాకు తెలిసి ప్రస్తుతం యూత్ ఎక్కువగా ఈ యూట్యూబ్ లైవ్‌లో ఆహ్, ఒ అట్రాక్షన్‌గా ఫీల్ అయిపోయి, చదువుకునేటువంటి అతి విలువైన సమయాన్ని గంటలు, గంటలు వృధా చేసుకుంటున్నారు. ఉపయోగకరమైనటువంటి ఏదైనా క్లాసెస్ చెప్పేటువంటి లైవ్‌లకెళ్ళినా మీకు వయసులో ఉపయోగం ఉంటుంది. అనవసరమైనటువంటి సంభాషణ చేసేటువంటి లైవ్‌లకెళ్ళి, మీ అతి విలువైనటువంటి వయసులో మంచి వయసులో చదువుకునేటువంటి వయసులో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించేటువంటి ఈ క్రమంలో, అనవసరమైన లైవ్‌లకెళ్ళి మీ సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు. ఒకవేళ గతంలో నేనైనా సరే ఉపయోగం లైవ్‌లు చేసుంటే ఖచ్చితంగా నేను బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను యూట్యూబ్ లైవ్ చేస్తే ఏదన్నా సమాజానికి ఉపయోగపడేటువంటి విలువైనటువంటి వ్యవహారంతో కూడినటువంటి మెసేజ్ అయితేనే ఖచ్చితంగా లైవ్ చేస్తాను. లేకపోతే అసలు లైవే చేయను. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు కొద్దిగా ఈ యూట్యూబ్ లైవ్‌ల మీద కొంత ఒక సెపరేట్ ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి, చండాలంగా ఉండేటువంటి యూట్యూబ్ లైవ్‌లని ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకొని కొద్దిగా కఠినమైన చర్యలే ఖచ్చితంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక యూట్యూబర్‌గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ క్రమంలో ఒకాళ నా లైవ్ గూడా చండాలంగా ఉంటే నా మీదైనా సరే ఖచ్చితంగా 100% మీరు చర్యలు తీసుకోవాలి. దానికి నేను కట్టుబడి ఉంటాను. మీ రామస్వామి. జై యామంచి.